ఈరోజు ఈనాడు దినపత్రికలో ఎడిటోరియల్ పేజీలో సెంట్రల్ ఆర్టికల్ ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ యొక్క హెడ్డింగు 10 రోజుల పసికందుని వదల్లేదు. అది హెడ్డింగ్. దేని గురించి? గాజాలో జరిగిన పిల్లల నరమేధం గురించి ఆ హెడ్డింగు పెట్టడం అనేది జరిగింది. ఈనాడు విలేకరి నరసింహారెడ్డి ఆయన ఈ గాజాలో జరిగినటువంటి పిల్లల ఇతర అకృత్యాల మీద వేసినటువంటి కమిటీ చైర్మన్, అంటే ఐక్యరాజ్య సమితి ఒక స్వతంత్ర దర్యాప్తు కమిషన్ని వేసింది. ఆ కమిషన్ యొక్క చైర్మన్గా మన ఇండియాకు చెందినటువంటి ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ వ్యవహరించారు. ఈ కమిషన్ గాజా వెళ్ళింది, అనేక ప్రాంతాలకు వెళ్ళి పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించింది. ఆ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, గత 2 ఏళ్లలో గాజాలో 20,179 మంది పిల్లల్ని చంపేశారు. ఎవరు చంపేసింది? ఇజ్రాయిల్ సైన్యం. 20,179 మంది పిల్లలు. 44,143 మంది పిల్లలు తీవ్రంగా గాయాల పాలయ్యారు. 44,143 మంది పిల్లలు తీవ్రంగా గాయాలు పాలయ్యారు. ఇలా చంపబడిన వాళ్ళు కాకుండా అనేక మంది, వేలాది మంది పిల్లలు ఆకలితో ఇబ్బందులు పడుతూ చనిపోతున్నారు. 3వ అంశం వాళ్ళు చెప్పారు. 4వది 97% పాఠశాలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి గాజా ప్రాంతంలో అని చెప్పేసి ఈ నివేదిక చెప్పింది. దానికి ఈనాడు విలేకరి నరసింహారెడ్డి ఈ జస్టిస్ ఎస్ మురళీధరన్ చేసినటువంటి ఇంటర్వ్యూ ఈరోజు ఈనాడు దినపత్రికలో సెంట్రల్ ఎడిటోరియల్ పేజీలో వచ్చింది. దయచేసి అందరూ కూడా ఈ ఇంటర్వ్యూని చదవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకని 10 రోజులు పాలు తాగేటటువంటి పిల్లలను కూడా చంపారు? ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, పాలు తాగే 10 రోజుల పసిగుడ్డుపై క్యాడ్ క్యాపర్స్తో కాల్పులు జరిపారు. తల్లికి తగలకుండా నేరుగా శిశువుల తలలోకి బుల్లెట్లు కాల్చారు. తల్లికి తగలకుండా నేరుగా శిశువుల తలలోకి బుల్లెట్లు కాల్చారు అని చెప్పారు. ఎందుకని? పిల్లల మీదే దృష్టి పెట్టారు. సో ఇజ్రాయిల్ సైన్యం అధికారులు చెప్పింది ఏంటంటే, పిల్లల్ని చంపేయండి, పిల్లల్ని చంపేస్తే ఇక భవిష్యత్తులో టెర్రరిస్టులు ఉండరు, అంటే పాలస్తీనా టెర్రరిస్టులు ఉండరు, పాలస్తీనా గురించి మాట్లాడేవాళ్ళు ఉండరు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయితేనే కదా పాలస్తీనా గురించి హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలు ఉండవు. ఇక పాలస్తీనా గురించి మాట్లాడేవాళ్ళు ఉండకూడదు. ఇది వాళ్ళు చెప్పినటువంటి సారాంశం. అందుకని ఈ వీడియోని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, పాలస్తీనా రాజ్యం పాలస్తీనా అనేది ఒక జాతి, ఇక్కడ ముస్లింలు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏంటంటే ముస్లింలు అనుకుంటున్నాం. ముస్లింల్లో అనేక జాతులు ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ముస్లిం దేశం అంటాం మనం. కానీ పాకిస్తాన్లో 5-6 జాతులు ఉన్నాయి. పంజాబీలు ఒక జాతి, సింధీలు ఒక జాతి, బెలూచీలు ఒక జాతి, పఖ్తూనీలు ఒక జాతి. పాకిస్తాన్లో 5-6 జాతులు ఉన్నాయి. వాళ్ళ భాషలు వేరుగా ఉంటాయి, వాళ్ళ సంస్కృతులు వేరుగా ఉంటాయి. ఇక్కడ పాలస్తీనీలు అనేది ముస్లింలు కాదు. పాలస్తీనీలు అనేది ఒక జాతి. ఒక జాతి మొత్తాన్ని నిర్మూలన చేయాలనేది ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క పథకం. గాజాని కూడా ఆక్రమించి, ఇప్పటికే ఆక్రమించినటువంటి వెస్ట్ బ్యాంక్ తదితర వెస్ట్ బ్యాంక్ అంటాం, అంటే పశ్చిమ గట్టు, ఇప్పటికే అనేక ప్రాంతాలు పాలస్తీనాకు చెందినటువంటి ప్రాంతాలు ఇజ్రాయెల్ అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ గాజాని కూడా ఖాళీ చేయించేసి ఈ మొత్తంతో కలిసి గ్రేటర్ ఇజ్రాయెల్, అంటే ఆల్రెడీ ఉన్న ఇజ్రాయెల్, ఆల్రెడీ ఉన్న జెరూసలేం, ఆల్రెడీ ఉన్న వెస్ట్ బ్యాంకు, ఇప్పుడు గాజాని కూడా ఆక్రమించి ఈ మొత్తం ప్రాంతాలతో గ్రేటర్ ఇజ్రాయెల్ అనేటటువంటి దేశాన్ని ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క, ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కానీ ఇజ్రాయెల్లో ఉన్న మితవాదుల యొక్క ఆలోచన. అందులో భాగంగానే ఈ ఎనిహిలేషన్ అంతా కూడా జరిగింది, ఈ జెనోసైడ్ జరిగింది. సో ఈ జెనోసైడ్ మీద వేసినటువంటి స్వతంత్ర కమిషన్ చెప్పిన విషయాలు చాలా బాధాకరమైనటువంటి విషయాలు. అందుకని ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన ఈ ఇంటర్వ్యూని చదివి అందరూ కూడా పాలస్తీనా సమస్యను అర్థం చేసుకుని వాళ్ళకి మన సంఘీభావం ప్రకటించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.